Welcome to my channel Parvati's Cooking Channel. Today's special is వెజ్ పెరుగు చట్నీ అండి. ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఇది వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ సొరకాయ ముక్కలండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 కప్ క్యారెట్ తురుము, 1 కప్ కీరా అంటే కుకుంబర్, అలాగే 1 ఆనియన్, కొరియాండర్ లీవ్స్, ఇది వచ్చి గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ నండి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం ఇది. అండ్ కర్రీ లీవ్స్, పసుపు, ఇంగువ, అలాగే పోపుకి కావలసిన ఆవాలు, జీలకర్ర, మంచెనపప్పు, ఎండుమిర్చి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం పోపుకు సరిపడా ఆయిల్ని మనం యాడ్ చేసుకున్నామండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అవ్వాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మంచెనపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి వేగాలండి. ఓకే అండి, పోపు అయితే మనకి ఆవాలన్నీ వేగుతాయి. ఇప్పుడు అందులో అల్లం, పచ్చిమిర్చి కచ్చాపచ్చగా మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేలా మనం బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లాన్ని. ఓకే అండి, పచ్చిమిర్చి అల్లం అయితే మనకి బాగా వేగిపోయింది, పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు కట్ చేయించి పెట్టుకున్న ఆనియన్స్ని మనం యాడ్ చేసుకుంటామండి. ఇందులో ఆనియన్స్ కూడా బాగా వేగాలండి. మనకి బాగా ఆయిల్లోనే ఆనియన్స్ అన్ని వేగాలి. ఓకే అండి, ఆనియన్స్ అయితే చూడండి మనకి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా 1 బౌల్ క్యారెట్ యాడ్ చేసుకున్నాము. క్యారెట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆయిల్లో బాగా మగ్గితే బాగుంటుంది. ఇలా బాగా మగ్గనించుకుందామండి క్యారెట్ని. ఓకే అండి, క్యారెట్ అయితే మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇందులో పసుపుని కొంచెం యాడ్ చేసుకున్నాము. అలాగే ఇందులో ఇంగువని యాడ్ చేసుకున్నామండి. ఇలా కొంచెం ఇంగువని యాడ్ చేసుకున్నాము. అలాగే ఇందులో కర్రీ లీవ్స్ని కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇలా మిక్స్ చేస్తూ మొత్తం బాగా మగ్గేలా. ఓకే అండి, అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయినాయి మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మనకి పెరుగు పచ్చడికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ ఫ్రైనంతా పెరుగు పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి. చూడండి, పెరుగు పచ్చడికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనకు ఫ్రై అయినాయి కదా. పెరుగులో మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదండి కుకుంబర్ పీసెస్, కీరా పీసెస్ని, ఇవి కూడా మనం ఇలా పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని వెజిటేబుల్స్ అన్నీ పెరుగు మొత్తం బాగా కలిసేలాగా ఇలా మనం మిక్స్ చేసుకున్నామంటే ఇప్పుడు మనకి వెజిటేబుల్ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దామండి. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్న మనకి ఎంతో టేస్ట్ అయిన వెజిటేబుల్ పెరుగు చట్నీ రెడీ. ప్లీజ్ టేస్ట్ and like, please comment, share,
Subscribe for more videos.